జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తుండడంతో ఆ నియోజకవర్గం పేరు మారుమ్రోగిపోతోంది. అయితే ఇప్పుడు ఆ సౌండ్ మరింత పెరిగింది. దీనికి కారణం ప్రముఖ ట్రాన్స్జెండర్ బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి. ఆమె పిఠాపురంలో పవన్ కళ్యాణ్పై పోటీకి దిగుతున్నారు. భారత చైతన్య యువజన పార్టీ తరపున ఆమె బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు భారత చైతన్య యువజన పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాను అధ్యక్షుడు బోడి రామచంద్ర యాదవ్ మంగళవారం ప్రకటించారు. 32 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేయగా అందులో పిఠాపురం నుంచి తమన్నా సింహాద్రి పేరుంది. ఏపీ ఎన్నికల్లో తమన్నా సింహాద్రి పోటీ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో మంగళగిరి నుంచి నారా లోకేష్పై తమన్నా సింహాద్రి పోటీ చేసి వార్తల్లో నిలిచారు. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్పై పోటీ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్పై పోటీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మహిళను రంగంలోకి దించింది. కాకినాడ ఎంపీ వంగా గీతకు పిఠాపురం అసెంబ్లీ స్థానం కేటాయించింది. వీరిద్దరి మధ్య ప్రధానంగా పోటీ ఉండనుంది. అయితే ఇప్పుడు ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి కూడా నేనున్నానంటూ బరిలోకి దిగుతున్నారు. కాకపోతే ఈమె ప్రభావం ఏమీ ఉండదనేది జగమెరిగిన సత్యం. తమన్నా సింహాద్రి స్వస్థలం విజయవాడ. ఆమె అక్కడే పుట్టి పెరిగారు. శ్రీరెడ్డిపై విమర్శలు, మంగళగిరిలో నారా లోకేష్పై పోటీ చేయడం వంటి అంశాలు ఆమెను పాపులర్ చేశాయి. ఆ తర్వాత బిగ్ బాస్ షోకి వెళ్లడం ద్వారా మరింత పాపులారిటీ వచ్చింది. అంతేకాదు బిగ్ బాస్ షోలో పాల్గొన్న తొలి ట్రాన్స్జెండర్గా ఆమె నిలిచారు. ఇదిలా ఉంటే తమన్నా గతంలో జనసేన పార్టీలో పనిచేశారు. వాస్తవానికి జనసేన పార్టీ తరపున మంగళగిరి సీటు ఆశించారు. సీటు ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఎన్నికల తర్వాత కూడా పవన్ కళ్యాణ్కు సపోర్ట్గా మాట్లాడారు. అయితే టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్పై తమన్నా విమర్శలు మొదలుపెట్టారు. ఇప్పుడు ఏకంగా ఆయనపైనే పోటీకి దిగారు.